హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి అండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అల్లము 1 కప్పు తీసుకున్నప్పుడు దానికి సరిపడంత చింతపండు, బెల్లము సరి తీసుకోవాలండి. సమానంగా తీసుకోవాలి. లేకపోతే చింతపండు కొంచెం తక్కువ తీసుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు కూడా అండి. వేసుకోకపోయినా బాగానే ఉంది. తర్వాత ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోండి. వేగాక ధనియాలు, 1 గుప్పెడు ధనియాలు తీసుకున్నానండి. జీలకర్ర 2 స్పూన్లు జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఈ బాగా వేగాక అల్లం కూడా వేసేసుకోవాలండి. అల్లం కూడా బాగా వేగాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేగాక మంచిగా వేయించుకోవాలండి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చింతపండు కూడా పెట్టుకున్నానండి. తర్వాత ఇవన్నీ వేసేసి మిక్స్ పట్టేసుకోవాలి. చల్లారాక మిక్స్ పట్టాలండి. బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం కూడా వేసి సరిపడంత ఉప్పు 2 స్పూన్లు పడుతుందండి. 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. వేసేసి బాగా మిక్స్ పట్టేసుకోవాలండి. అంటే చింతపండు వేయకుండా కూడా మిక్స్ చేసుకోవాలి తినని వాళ్ళ కోసం. తర్వాత చింతపండు వేసి మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ యువర్